అనంత, నాట్ ఇవ, అనంత ఏవ, నాట్ ఇవ ఏవ, జస్ట్. కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంత చూసిన తర్వాత, డ్యూ టు ఇగ్నరెన్స్ అలోన్, అజ్ఞానమేవ, డ్యూ టు ఇగ్నరెన్స్ అలోన్, ది ఆత్మన్ ఆర్ ద సెల్ఫ్ seems to be limited or bound. Seems to be. Actually it is not bound. It is seems to be bound, limited. When the knowledge removes the ignorance, the Atman or the self shines as limitless in its own glory. Only the notion aham baddhaha, I am bound, is gone. Only the notion aham parichannaha, I am limited, is negated. That's all. Only that much here. Parichannaha iva ajnanat tannasesati kevalaha swayam prakashate hyatma meghapaye amshuman iva. కనుక అజ్ఞానమే ప్రధానంగా ఉంది కనుక వస్తువు కోసం కాదు మనం ప్రయత్నం చేసేది, ఉన్న వస్తువు తెలియకపోవడం చేత. ఇది నీకు సమస్య వస్తువు లేకపోవడం కాదు, వస్తువు ఉంది, అలా ఉన్నట్లుగా తెలియడం లేదు, తెలియకపోవడం అజ్ఞానం. అసలు అజ్ఞానం ఎందుకు కలిగింది? ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం చేత. ఇది విషయం. లేనిది ఉన్నట్లు తెలియడం అజ్ఞానం అయితే, లేనిది ఉన్నట్లుగా ఎందుకు తెలుస్తూ ఉంది అని అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం చేత. కాబట్టి నువ్వు అపరిచ్ఛిన్నుడివి, నువ్వు అనంతుడివి, కానీ నేను పరిచ్ఛిన్నుడిని, నేను పరిమితమైనటువంటి వాడిని అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో తెలుసా? నువ్వు అనంతుడివి అనేటువంటి జ్ఞానం నీకు లేకపోవడం చేత నేను పరిచ్ఛిన్నుడిని అనుకుంటున్నావు. నువ్వు నిత్యముక్తుడివే, కానీ ఆ జ్ఞానం లేకపోవడం చేత నేను బద్ధుణ్ణి అని అనుకుంటున్నావు. కనుక ఇప్పుడు కావలసింది ఏంటి? వస్తువు కాదు, వస్తువు ఉంది, వస్తు జ్ఞానం లేదు కనుక అజ్ఞానం సమస్య అయింది కనుక జ్ఞానం చేత అజ్ఞానం నివృత్తి కావాలి. క్లియర్ కనెక్షన్స్ దీంట్లో ఆత్మబోధలో ప్రధానంగా ఇప్పటివరకు మీరు చూసింది 4, ఇంకా 64 ఉన్నాయి. దీంట్లో కనెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. కనెక్షన్స్, ఎగ్జాంపుల్స్, ఒక శ్లోకానికి ఉండేటువంటి సంబంధం మీకు సుఖావబోధాయ చక్కగా అర్థం కావడానికి ఆచార్యుల వారు ఇచ్చినటువంటి ఉదాహరణలు ఇవి చాలా ప్రధానమైనటువంటివి. కనుక అజ్ఞానమే నీకు సమస్య గనక అజ్ఞానం పోవాలి కాబట్టి జ్ఞానం కలగాలి. కమా అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతక రేణువత్. జల కథకరేణు న్యాయం అంటారు దీన్ని శాస్త్రంలో. అజ్ఞాన కలుషం జీవం, ఇక్కడ 2 ఉన్నాయి. కలుషితమైనటువంటి వస్తువులు 2 కనపడుతున్నాయి. చూడండి తమాష. అజ్ఞాన కలుషం జీవం, జీవం జీవహ, నువ్వు అజ్ఞానేన కలుషం అశుద్ధం ఇది. కనుక అజ్ఞానం అనేటువంటి దాని చేత అశుద్ధమై ఉన్నావు, కలుషితమై ఉన్నావు. ఇది విషయం. సరేనా? జలం ఎట్లాగైతే మురికి అవుతుందో, ఇప్పుడు బురద నీరు ఉంటుంది అనుకోండి, అది బురద చేత కలుషితమై ఉంటుంది జలం. ఇక్కడ అజ్ఞానం అనేటువంటి దాని చేత కలుషితమైనటువంటిది జీవం. జీవం జలం, అజ్ఞాన కలుషం జీవం. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. కాబట్టి జీవుడు అజ్ఞానం చేత కలుషితమై ఉన్నాడు. జ్ఞానాభ్యాసాత్, జ్ఞాన అభ్యాసాత్, జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల, ఎందుకంటే జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది కనుక ఈ జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల, చెబుతాను అదంతా కన్ఫ్యూజ్ కావద్దండి. జ్ఞానాభ్యాసం ఏంటి? అది జ్ఞానాయ అభ్యాసమా, జ్ఞానస్య అభ్యాసమా, ఇదంతా వద్దు మీకు, జస్ట్ లిసన్. అజ్ఞాన కలుషం జీవం జ్ఞాన అభ్యాసాత్, ఈ జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల వినిర్మలం కృత్వా, అక్కడికి అన్వయక్రమం అది. అజ్ఞాన కలుషం జీవం, జీవం జీవ అజ్ఞానేన కలుషం అశుద్ధం ఇది. అసలు వాస్తవం చెప్పాలంటే అజ్ఞానమేవ కలుషం. కాబట్టి అజ్ఞాన కలుషం కాదు, అజ్ఞానమే కలుషం, అపవిత్రం.
కనుక అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా కృత్వా శుద్ధీకృత్య. కాబట్టి ఈ విధంగా మలినపడినటువంటి జీవుణ్ణి జ్ఞానం అనేటువంటి అభ్యాసం చేత శుద్ధి చేసిన తరువాత వినిర్మలం కృత్వా శుద్ధీకృత్య జ్ఞానం స్వయం నశ్యేత్. కాబట్టి జ్ఞానాభ్యాసం వల్ల కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు జ్ఞానం అనేటువంటిది అభ్యాసం, అదో సాధన, దానివల్ల ఉత్పన్నమవుతుంది జ్ఞానం. ఈ జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది. పోగొట్టిన తర్వాత వీడిని శుద్ధి చేస్తుంది కనుక, అజ్ఞాన కలుషమైనటువంటి జీవుడిని శుద్ధి చేస్తుంది కనుక తర్వాత ఏమవుతుంది? జ్ఞానం స్వయం నశ్యేత్, అది కూడా లేకుండా పోతుంది. ఎలాగూ కథం జలం కథక రేణువత్ ఇది న్యాయ. జల కథక రేణు న్యాయం బట్టి ఈ విధంగా జరుగుతుందని. ఇప్పుడు ఏంటి? అజ్ఞానం పోవాలి గనక, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి గనక, జ్ఞానం ఎలా వస్తుంది? ఇదిగో ఇలా వస్తుంది. అజ్ఞాన కలుషం జీవం జీవ అజ్ఞానేన కలుషం అశుద్ధం ఇది. ఓకే, జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం, ఇది పాఠాంతరం కూడా ఉంటుంది. జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం అని కొన్ని టెక్స్ట్లలో ఉంటుంది. జ్ఞానాభ్యాసాద్ధి నిర్మలం అని కొన్ని వాటిల్లో ఉంటుంది. ఎటైనా పర్వాలేదు, పాఠాంతరం అది. జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం జ్ఞానాభ్యాసాద్ధి నిర్మలం కృత్వ, ఎట్లయినా భావం ఒకటే. జ్ఞానాభ్యాసాత్ అంటే అభ్యాసం వల్ల ఎట్లా పోతుంది? అభ్యాసంలో ఏదో జరుగుతుంది. వంట చేయడం వల్ల ఆకలి ఎట్లా తీరుతుంది? వంట చేయడంలో ఏదో తయారవుతుంది, దానివల్ల ఆకలి తీరుతుంది. బాగా అర్థం చేసుకో. వంట చేయడం వల్ల ఆకలి తీరుతుంది లేలే, ఆరగిస్తే ఆకలి తీరుతుంది, కానీ వంట చేస్తేనే భోజనం వస్తుంది, భోజనం తింటేనే ఆకలి తీరుతుంది. ఇది కనెక్షన్. జ్ఞానాభ్యాసాత్, జ్ఞానాన్ని అభ్యసించడం వల్లనే అజ్ఞానం పోదు, శుద్ధి కాదు. కాబట్టి జ్ఞానాభ్యాసాత్, అలా జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల జ్ఞానాభ్యాసాత్ జాతం ఉత్పన్నం యత్ జ్ఞానం. అదే నువ్వు జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల ఏ జ్ఞానమైతే నీకు కలుగుతుందో, ఏ జ్ఞానమైతే నీకు ఉత్పన్నమవుతుందో తద్జ్ఞానం. ఏమిటో చెప్పండి? తత్జ్ఞానం, వృత్తి జ్ఞానం అంటే చూడచ్చు. వృత్తి జ్ఞానం, జ్ఞానవృత్తి. జ్ఞానాభ్యాసాత్ జాతం జ్ఞానవృత్తి. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల జ్ఞానవృత్తి పుడుతుంది. జ్ఞానవృత్తి ఏం చేస్తుంది? అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది. సింపుల్ సింపుల్. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ జాతం ఉత్పన్నం యద్జ్ఞానం వృత్తి జ్ఞానం జ్ఞానవృత్తి ఇది. స్వామీజీ, ఆ వృత్తి ఏంటి? బ్రహ్మాత్మనో శోధితయో ఏకభావావగాహనీ వృత్తి జ్ఞానవృత్తి ఏవా. ఇవన్నీ మీకు చెప్పినట్టే మీరు మర్చిపోయినాయి కనుక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. జ్ఞాపకం హి శాస్త్రం నాతో కారకం. అర్థమవుతుంది. కాబట్టి బ్రహ్మాత్మనో, జీవుడు బ్రహ్మ, అర్థమవుతుంది. ఈయనే ఆయన, శోధితయోహో, చక్కగా దాన్ని పరిశోధన చేసిన తరువాత, విశ్లేషించిన తరువాత ఎవరు జీవుడు, జీవుడు ఎవరు, బ్రహ్మము ఎవరు, ఇతనికి అతనికి ఏమిటి సంబంధం, ఇతనే అతను అనేటువంటి తరువాత తెలుస్తుంది నీకు. క్లియర్? కాబట్టి శోధితయోహో, దాన్ని బాగా పరిశోధించిన తర్వాత బ్రహ్మాత్మనోహో శోధితయోహో ఏకభావావగాహిని వృత్తి, ఏకభావ అవగాహిని వృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తి జ్ఞాన వృత్తి. ఏమని? ఈ జీవుడే ఆ బ్రహ్మము, జీవేశ్వరులు ఇద్దరు లేరు. అజ్ఞానంలో ఉన్నప్పుడు వాడు జీవుడు, జ్ఞానం కలిగితే వాడే దేవుడు. చైతన్యాలు రెండు లేవు గనక. కాబట్టి ఏకభావ, ఒకే భావం, ఇతడే అతడు అనేటువంటిది బ్రహ్మాత్మనోహో ఏకభావ అవగాహనీ వృత్తి జ్ఞానవృత్తి అఖండాకార వృత్తి. ఇది ఎప్పుడైతే వచ్చేసిందో ఈ వృత్తి, జ్ఞానం శుద్ధీకృత్య, ఇంతవరకు అజ్ఞానం చేత కలుషితమైనటువంటి జీవుణ్ణి ఈ జ్ఞానవృత్తి శుద్ధి చేస్తుంది. నేను జీవుణ్ణి, నేను పరిచ్ఛున్నుణ్ణి, అహం బద్ధ అహం పరిచ్ఛిన్న అని అనుకుంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు నీవే బ్రహ్మము అని తెలిసేటప్పటికీ అహం కేవల, అహం అపరిచ్ఛిన్న, అహం అనంత, నా బద్ధోహం, నేను బద్ధుణ్ణి కాను,
నేను అనంతమైనటువంటి వాడిని అనేటువంటి జ్ఞానం, అది కూడా వృత్తే కదా. ఇది జ్ఞాన వృత్తి అని అన్నాం మనం. కనుక